సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈ రోజు విద్యుత్తు సహకార సంఘ కార్యాలయం ముందు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్తు కావాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్య కావాలని, కార్మికులకు ఇవ్వాల్సిన 10% యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంబడే అమలు చేయాలని, పాత పవర్ లూమ్ పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు కట్టాలని, ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని దీక్ష చేయడం జరుగుతుందని అన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, కొండ నరేష్, గాజుల సదానందం, కోడం ఆనంద్ బాబు, మోర రవి, మెరుగు శ్రీనివాస్, కోడం రవి, కోడం శ్రీనివాస్, చుంచు ప్రకాష్, తౌటు రాజలింగం, వడ్నాల శ్రీకాంత్, వేముల రజనీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రైతులకు ఇచ్చే మాదిరిగా ఉచిత కరెన్సీ ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఒక సంవత్సరం నుంచి సిరిసిల్లాలో ఉన్న పవర్లు వస్త్ర పరిశ్రమ సర్వనాశనం అయిపోయింది. దాదాపు 20,000 మొగ్గాలంటే దానికి ఒక 5-6 మొగ్గాలు ఏవైతున్నాయో, పవర్లు ఏవైతున్నాయో పలగొట్టి స్క్రాప్ కింద, ఇంకా సామాన్ల కింద అమ్ముతున్న స్థితి ఈరోజు దాపరించింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రోజు వాళ్ళు 350 కోట్ల బకాయిలు అట్లే పెట్టకుండా ఆ 350 కోట్లు విడుదల చేస్తే ఈరోజు ఇంత నాశనానికి కాకపోవడానికి అవకాశం ఉండే. మొత్తానికి అప్పశయానికి వెళ్ళినటువంటి వస్త్ర పరిశ్రమను కాపాడడానికి ఏకైక మంత్రం ఉచిత విద్యుత్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మండలంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చే ఏదైతే కరెంటు మీటర్లు ఉన్నాయో ఉచితంగా ఈ యొక్క సిరిసిల్ల పట్టణానికి ఇస్తే సరిపోతుంది. మరి ఈ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సెస్ ఆఫీస్ ఏదైతుందో ఈ పాలక వర్గం ఎవరో ఇచ్చినట్టు ఒక నోటీసును, ఒక లెటర్ను అడ్డం పెట్టుకొని మరి 4, 5, 3 మీటర్లు ఏవైతున్నాయో ఆ 3 మీటర్లు విడివిడిగా ఉన్నటువంటి మీటర్లను కలిపి క్లబ్ చేసి 30,000, 60,000, ₹1,00,000 డిమాండ్ చేస్తూ వాళ్ళ నోటీసులు ఇచ్చి ఆ బిల్లు కట్టమని డిమాండ్ చేయడం అనేది అమానుషం, అన్యాయం, అమానవత్వం. ఎందుకంటే 4 అన్నదమ్ములు 4 పురుషులు కట్టుకుంటే 1 మీటర్ వాళ్ళకు ఉంటుంది. మరి ఆ 4 కలిపి వాళ్ళు ఎవరు కట్టమంటారో మాకు అర్థమైతే. మరి మా తరపునటువంటి మా డైరెక్టర్ గారు, సిరిసిల్ల డైరెక్టర్ గారు సెస్లో ఉన్నారు. మరి వస్త్ర పరిశ్రమ గురించి మొత్తం వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు. మరి మన ఎమ్మెల్యే మరి ఇప్పుడైతే కనిపిస్తలేడు. వారానికి 2 రోజులు ఇక్కడనే ఉంటా అని చెప్పినట్టు పెద్ద మనిషి, ఆయన కూడా అతి గట్టిలేదు. ఒక మారు చైర్మన్ గారు ఒక మాట అన్నారు, మీ అంతు చూస్తామని. బహుశా ఈ అంతు చూసే విధానం ఇదే కావచ్చని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు లేకుండా, మా మీద వైషమ్యం అన్నట్టు లేకుండా మేము మాకు 10 పక్కశాల ఉన్నాం. నిజంగా పక్క ఇచ్చిన పక్కశాలను అయిపోయినాం. పరిశ్రమ లేదు, పనులు లేవు. 10 మంది దాదాపు ప్రాణత్యాగం చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. మరి అయినా కనుపు జరగడం లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎంబడే ఈ కార్మికులకు వచ్చేటువంటి యారన్ సబ్సిడీ అందజేయాలి. ఎంబడే మరి వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలి. అంతేకాకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఈ రాబోయే 22, 23, 24, 25 రోజులు మరి సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు అందరూ కలిసి క్లబ్గా ఒక ఐక్యమత్యంగా ఒక ఐక్య కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మరి 22 అంబేద్కర్ వద్ద దీక్షలు, రాస్తా రోకోలు, వంట వార్పులు అవన్నీ చేస్తూ ఉన్నారు. చివరిగా అసెంబ్లీ ముట్టడి కూడా ఉంది. మరి ఆ కార్యక్రమానికి నేను ఒక యజమానిగా, అంటే వస్త్ర పరిశ్రమ యజమానిగా చాలామంది ఇక్కడ ఇదే వస్త్ర పరిశ్రమ నమ్ముకున్నట్టు బీజేపీ వాళ్ళం ఉన్నాం. మరి మేమందరం కూడా ఆ యొక్క కార్యక్రమంలో సంపూర్ణ మద్దతు ఇస్తూ వాళ్ళతో పాటు పాల్గొంటామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి శిషదిశ లేకుండా ఎవరో పాత ఎమ్మెల్యే మీద కక్షతోనో ఇవన్నీ పక్కకు పెట్టి మా యొక్క దీనస్థితిని గుర్తు చేసుకొని ఆ ఉచిత విద్యను అమలు చేస్తే ఈ పరిశ్రమ బాగుపడి పట్టగట్టడానికి అవకాశం ఉందని మేము తెలియజేస్తున్నాం. అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు దున్నుకునేటువంటి చందాన తయారైన వ్యవస్థ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మేలు చేయాలని కోరుకుంటూ బోలో భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఉన్న వస్త్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఉచిత విద్యుత్తు కావాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కేటీఆర్ కంటే ముందు, కేటీఆర్ తర్వాత అనే పరిస్థితి ఏర్పడ్డది. కేటీఆర్కు ముందు 100 మంది యజమానులు వాళ్ళకు నచ్చిన రీతిలో
వస్త్రం తయారు చేసుకొని అమ్ముకొని అందరూ ఎవరి మార్కెట్ వాళ్ళు చేసుకునే విధంగా ఉండేది. కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్లకు వచ్చి ఏదో ఉద్ధరిస్తా ఈ వస్త్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు. అది ఎక్కడికో తీసుకుపోవాలి, పూర్తి తొక్కేసే ఆలోచన కొద్దీ 10 మంది యజమానులను చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం పరిశ్రమను తన గుప్పిట్లోకి తీసుకొని ఇవాళ నేను ఉంటే పరిశ్రమ నడుస్తుంది, నేను లేకపోతే నడవది అనే స్థాయికి తెచ్చిండు. ఆయన ఉన్నప్పుడు ఈ బతుకమ్మ చీరలు పెట్టిండు. దాంతో సిరిసిల్ల నడిచే అన్ని వ్యాపారాలు పోయి ఒకటే చీరల మీదకి కాటన్ పీపుల్ కోసేయించిండు. చీరలు ఒకటే నడుస్తుంది, చీరలు లేకపోతే బతుకు లేదు సిరిసిల్ల వ్యాపారులకు అని కేటీఆర్ తీసుకొచ్చిండు. ఇది కేటీఆర్ తీసుకొచ్చి ఏం చేసిండు అంటే ఈయన తెచ్చిన పరిశ్రమ ఈయన పోతుందని తెలిసినా కానీ ఇక్కడికి సంబంధించిన పైసలు ఇవ్వలే. పైసలు ఇచ్చిపోయినా ఎవరి పనులు చేసుకుందరు. ఈ ప్రభుత్వము కేటీఆర్ మీద ఉన్న కోపంతో, కేటీఆర్ మీద ఉన్న అక్కస్తోటి వాళ్లకు వీళ్ళు వ్యతిరేకం చేసిందని సిరిసిల్లకు ఏదో చేసిండు కేటీఆర్ అనుకుంటుండు. సిరిసిల్ల కేటీఆర్ చేసింది ఏం లేదు, చేసిన దాంట్లో ఎక్కువ దోసుకపోయిందే ఉన్నది. కేటీఆర్ ఈ బతుకమ్మ చీరల మీద స్కామ్ జరిగింది. యారను ఉన్న కాడి నుంచి చీరను మడత పెట్టి కవర్లో పెట్టేదాకా స్కామ్లు ఉన్నాయి. బతుకమ్మ చీరల లెవ్వని మేము అంటలేము. ఇలా పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు కూడా స్కాములలో భాగస్వాములు అయి ఉండొచ్చు. కానీ చిన్న మధ్య తరగతి వ్యాపారులు వాళ్ళ ఆస్తులు కుదబెట్టి ఇవాళ బతుకమ్మ చీరలు లేచిచ్చిర్రు. వాళ్ళ పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఎంబడే బతుకమ్మ చీరలకు ఈ మధ్య తరగతి వ్యాపారుల ఎంబడే ఏక మొత్తంలో డబ్బులు రిలీజ్ చేయాలి. ఈ పరిశ్రమ మనుగడ సాధించాలంటే గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కాలం నుంచి సిరిసిల్లకు సబ్సిడీతో కూడుకున్న కరెంట్ ఉన్నది. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి కొనసాగించిండు, రోషయ్య కొనసాగించిండు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించిండు, కేసీఆర్ కొనసాగించిండు. కానీ రేవంత్ రెడ్డికి ఏమైందో ఏమో సబ్సిడీ ఎత్తేసి వస్త్ర పరిశ్రమకు 7.5-8 రూపాయల యూనిట్ ధర కడుతుండు. ఈ ధరతోటి వస్త్ర పరిశ్రమ పూర్తి నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఎట్లా నిలబెట్టాలంటే ఒకటే ఒక మార్గం, సిరిసిల్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి పరిశ్రమకు. పరిశ్రమ ఇప్పుడున్న పరిస్థితుల ఏకైక మార్గం. దీన్ని మించి ఇంకోటి పరిశ్రమ మనుగడ సాధించాలంటే ఉచిత విద్యుత్ కావాలి. ఉచిత విద్యుత్ ఎంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. దీనికి ఎన్నో కోట్లు ఖర్చు అయ్యేది ఏం లేవు, రాష్ట్రానికి భారమయ్యేది కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుర్రు, రుణమాఫీ చేసిర్రు, భరోసా ఇస్తుర్రు, రైతు భరోసా ఇస్తుర్రు. మేమేం అడుగుతున్నాం, ఒకటే అడుగుతున్నాం, ఉచిత విద్యుత్తు. మీరు ఇచ్చిన నిన్న రుణమాఫీకి ఇచ్చిన ప్రకటనల ఖర్చు అంతా కాదు మా ఉచిత విద్యుత్తు. దీన్ని ఎంబడే ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ విద్యుత్ సహకార కేంద్రం సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సహకార కేంద్రం ముందట భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష చేస్తుంది. ఒకరోజు ఈ యొక్క వస్త్ర పరిశ్రమను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇంతకు ముందున్న ప్రభుత్వం వాళ్ళు సబ్సిడీ ఇస్తామని చెప్పి 4 రూపాయలు సబ్సిడీ 4 రూపాయలు ఇచ్చి వాళ్ళు 7 రూపాయల ఛార్జ్ చేసి ఒక యూనిట్కి 4 రూపాయల సబ్సిడీ కింద 4 రూపాయలు వసూలు చేసారు. వాస్తవంగా అది 4 రూపాయలకే ఒక యూనిట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు 7 రూపాయలు ఇచ్చి 4 రూపాయలు వసూలు చేసారు. ఏమైనా ఇచ్చి ఆ చేతితో గుంజుకున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈ దేశంలో జై జవాన్, జై కిసాన్, జై నేతన్న అనే నినాదం తీసుకొని నేతన్నను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వం లాగానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేతన్నలను దూరం చేస్తుంది. నేతన్నలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీళ్లకు ఖచ్చితంగా విద్యుత్ పూర్తిగా 500 యూనిట్ల 1000 యూనిట్ల ఇచ్చి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఇంకా ఈ రాష్ట్రం మొత్తము నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళు తొందరగా జాగ్రత్త పడి ఖచ్చితంగా విద్యుత్ మీద సబ్సిడీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. భారత్